నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం భారతదేశంలో బ్రిటిష్ వారి ఆక్రమణ 1748 1856 మధ్య వీరి ఆక్రమణ ఏ విధంగా జరిగింది అనేది. దానిలో భాగంగా కర్ణాటక యుద్ధాలు అవి ఎన్ని జరిగినాయి, ఎలా జరిగినాయి, అసలు జరగడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా భారతదేశానికి వీరంతా కూడా అంటే భారతదేశానికి పోర్చుగీస్ వారు కావచ్చు, డచ్ వాళ్ళు కావచ్చు, ఫ్రెంచ్ వారు కావచ్చు, బ్రిటిష్ వారు కావచ్చు, అందరూ కూడా వ్యాపారం కోసం వచ్చినటువంటి వారు. ఇలా వ్యాపారం కోసం వచ్చి వారు మన దేశాన్ని మొత్తం కూడా ఆక్రమించుకున్నారు. అంటే ఇలా పోర్చుగీస్ వారు, డచ్ వారు వ్యాపార పోటీని తట్టుకోలేక వెనుదిరిగి వెళ్ళిపోతే ఆ తర్వాత మిగిలినటువంటి వారు ఇంగ్లాండ్ వారు, ఫ్రెంచ్ వారు. ఇంగ్లాండ్ వారికి, ఫ్రెంచ్ వారికి మధ్య ఆధిపత్య పోటీ అనేది ఎక్కువగా జరిగింది. ఈ ఆధిపత్య పోటీ ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి మధ్య ఎక్కువగా ఉండేది. అలా ఆధిపత్య పోటీ చేసుకునేటువంటి తరుణంలో వారికి ఉత్తర భారతదేశంలో కంటే కూడా దక్షిణ భారతదేశంలో బాగా సామ్రాజ్యకాంక్షకు అనువుగా తోచింది. అయితే ఎందుకు అంటే ఉత్తర భారతదేశంలో మనకి ఉత్తర భారతదేశంలో బలీయమైనటువంటి సామ్రాజ్యాలు అంటే సంస్థానాల వారు ఎక్కువగా ఉండేవారు. 1707 సంవత్సరంలో ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఏర్పడినటువంటి అంటే మొఘల్ వారసులు ఎవరైతే ఉన్నారో బలహీనమైనటువంటి వారసులు. ఎప్పుడైతే ఔరంగజేబు చనిపోయినాడో స్థానికంగా అనేక సంస్థానాల వారు స్వతంత్రించుకున్నారు. అలా స్వతంత్రించుకున్నప్పుడు ఉత్తర భారతదేశంలో బలమైనటువంటి సంస్థానాలు ఉన్నాయి. అంటే బ్రిటిష్ వారు కానీ, ఫ్రెంచ్ వాళ్ళు కానీ తలదూర్చడానికి అంతగా ఆ టైంలో వారికి ఎలాంటి మైనస్ పాయింట్లు దొరకలేదు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో 1748లో నిజాం ఉల్ ముల్క్ మరణించడం, అక్కడ వారసత్వ సమస్య అనేది రావడం జరిగింది. వారసత్వ సమస్య వచ్చింది. అదేవిధంగా కర్ణాటకలో కూడా వారసత్వ సమస్య అనేది వచ్చింది. అలా ఈ వారసత్వ సమస్యలలో తగాదాలలో తలదూర్చినటువంటి ఇంగ్లాండ్ వారు, ఫ్రెంచ్ వారు ఒక్కొక్కరికి వారసత్వ సమస్యల్లో ఒక్కొక్కరు సపోర్ట్ ఇచ్చి యుద్ధాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అలా మొదటి కర్ణాటక యుద్ధం 1744 నుంచి 1748 వరకు జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధం 1749 నుంచి 1754 మధ్య జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధము 1756 1763 మధ్య జరిగింది. అయితే మరి కర్ణాటక యుద్ధాలు జరగడానికి గల కారణాలు ఏంటో తెలుసుకున్నట్లయితే మనకి తీవ్రమైన వ్యాపార పోటీ అనేది ఒక కారణము చెప్పవచ్చు. ఎవరెవరి మధ్య వ్యాపార పోటీ ఏంటి? వ్యాపార పోటీ అంటే ఆనాడు మిగిలిపోయినటువంటి ఇంగ్లాండ్ వారు, ఫ్రెంచ్ వాళ్ళు వారు సామ్రాజ్యకాంక్ష ఎక్కువగా ఉన్నటువంటి వారు. ప్రపంచవ్యాప్తంగా మా ఆధీనంలో ఉండేటువంటి దేశాలు ఎక్కువగా ఉన్నాయి, లేదంటే మా ఆధీనంలో ఉన్నటువంటి దేశాలు ఎక్కువగా ఉన్నాయని ఒకరికొకరు చెప్పుకోవడం కోసం వాళ్ళు తెచ్చినటువంటి వస్తువులను అమ్ముకోవడం కోసం ఎక్కడ అనువుగా ఉంటుందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా కాలక్రమేణా ప్రజలను భయపెట్టి అలా పరిస్థితులకు అనుగుణంగా వివిధ రకాలైనటువంటి చర్యల ద్వారా ఆయా దేశాలను ఆక్రమించుకున్నారు. అలా తీవ్రమైనటువంటి వ్యాపార పోటీ ఇంగ్లాండ్ వారికి, ఫ్రెంచ్ వారికి మధ్య ఉండేది. దానిలో భాగంగానే భారతదేశాన్ని కూడా ఆక్రమించుకోవాలనే కోరిక వీళ్ళల్లో బలంగా ఉండేది. ఆ తర్వాత వచ్చింది ఏంటంటే రాజ్యకాంక్ష. ఎక్కువ రాజ్యాలను మేమే ఆక్రమించుకోవాలి, మా ఆధీనంలో ఎక్కువ ఉండాలి. వాళ్ళకి ఎంతసేపు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేశాలన్నింటినీ కూడా ఆక్రమించుకోవాలి, ఆయా దేశాల్లో వ్యాపారం చేసుకోవాలి, అక్కడ ఉండేటువంటి సుగంధ ద్రవ్యాలు కానీ
అక్కడ ఉండేటువంటి ముడి సరుకు కానీ అంతా తీసుకెళ్ళిపోవాలి, వాళ్ళ దేశాలను డెవలప్ చేసుకోవాలి అనేది వాళ్ళ యొక్క కాంక్ష. దానిలో భాగంగానే ఇతర దేశాలను ఆక్రమించుకోవాలి అనేది వారికి ఉండేది. నెక్స్ట్ దక్కన్లో ఉండేటువంటి రాజకీయ అనిశ్చితి ఒక కారణం. దక్కన్లో ఉండేటువంటి రాజకీయ అనిశ్చితి ఎలాంటిది అంటే, అలా దక్కన్లో జరిగినటువంటి రాజకీయ వారసత్వ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి బ్రిటిష్ వారికి, ఫ్రెంచ్ వారికి మంచి అవకాశంగా దొరికి ఆ వారసత్వ సమస్యలలో వీరు కూడా తలదూర్చి మీకు మేము న్యాయం చేస్తాం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పక్షం ఉండి వారు యుద్ధాలు చేసుకున్నారన్నమాట. తర్వాత యూరప్లో ఆస్ట్రియా వారసత్వ సమస్య కూడా ఒక కారణం. యూరప్లో ఉండేటువంటి సమస్యల్ని కూడా భారతదేశానికి తీసుకొచ్చి అక్కడ ఉండేటువంటి సమస్యల్ని భారతదేశానికి అంటే 1756-63 మధ్య అక్కడ 7 సంవత్సరాల యుద్ధం, సప్తవర్ష సంగ్రామం జరిగితే అది ఆస్ట్రియా ప్రష్యా మధ్య జరిగినటువంటి ఆ సప్తవర్ష సంగ్రామం ఏదైతే ఉందో ఆ ఆస్ట్రియాకు ఇంగ్లాండ్ వాళ్ళు, ప్రష్యాకేమో ఫ్రాన్స్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చి అక్కడ ఇంగ్లాండ్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు వైరి పక్షాల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా అంటే అక్కడ ఇద్దరు ఆస్ట్రియాకి ప్రష్యాకు మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఒక్కొక్కరుగా ఒక్కొక్క పక్షంలో ఉన్నారు. సో ఇక్కడ కూడా వారు అక్కడ ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వాళ్ళు వేరువేరుగా కొట్టుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా కొట్లాడుకునేటువంటి పరిస్థితి. అది 3వ కర్ణాటక యుద్ధంలో ఆ విధంగా జరిగింది. సో అలా ఈ ఆస్ట్రియా వారసత్వ సమస్య కూడా భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు జరగడానికి ఒక కారణం. అయితే ఈ కర్ణాటక యుద్ధాలు జరిగినటువంటి నేపథ్యం చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో దక్కన్ సుబాలు ఏవైతే ఉన్నాయో ఈ దక్కన్ సుబాలలో కర్ణాటక సర్కార్ అనేది చాలా సారవంతమైనటువంటి సుబా. అయితే ఇక్కడ దీనికోసం అంటే దక్కన్ సుబా అయినటువంటి కర్ణాటక కోసం జరిగినటువంటి అంతర్యుద్ధాలు కర్ణాటక యుద్ధాలకు కారణమైనవి. దక్కన్లో కర్ణాటక సర్కార్ అనేది చాలా సారవంతమైనటువంటి ప్రాంతం. ఈ సారవంతమైనటువంటి ప్రాంతంలోనే ఎక్కువ ట్యాక్సులు వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకు ముడి సరుకు కూడా ఎక్కువగా దొరుకుతుంది. ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నట్లయితే ఇతర ప్రాంతాలను ఆక్రమించుకోవడం కూడా సులభం అయిపోతుంది. అలా దక్కన్లో కర్ణాటక సర్కార్ని వారి దృష్టి దాని మీద పడింది. అయితే ఇంతకుముందు ఏ విధంగా ఉండేది పరిస్థితి అంటే గోల్కొండ కుతుబ్షాహీ సుల్తాన్లు, బీజాపూర్ సుల్తాన్లు ఈ కర్ణాటక సుబా పైన అధికారాన్ని కలిగి ఉండేవారు. గోల్కొండ కుతుబ్షాహీ సుల్తాన్లు, బీజాపూర్ సుల్తాన్లు దీని మీద అధికారాన్ని కలిగి ఉండేవారు. ఎప్పుడైతే ఔరంగజేబు తన పరిపాలనా కాలంలో బీజాపూర్ని, గోల్కొండని మొఘల్ సామ్రాజ్యంలో కలుపుకున్నాడో, కర్ణాటక అనేది మొఘలుల సామ్రాజ్యంలో విలీనమైపోయినటువంటి పరిస్థితి. గోల్కొండ కానీ బీజాపూర్ కానీ ఔరంగజేబు ఆక్రమించుకున్న తర్వాత ఢిల్లీ కిందికి వెళ్ళిపోతుందన్నమాట. తర్వాత ఔరంగజేబు కర్ణాటక చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కలిపి దానికి ఆర్కాట్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసి దానికి సాదిత్ ఖాన్ అనే ఆయనని దానికి పరిపాలకుడుగా రాజప్రతినిధిగా నియమిస్తాడు. 1707వ సంవత్సరంలో ఔరంగజేబు ఎప్పుడైతే చనిపోతాడో 1710లో మనం అనుకున్నామో ఔరంగజేబు చనిపోయిన తర్వాత అందరూ కూడా స్వతంత్రించుకుంటున్నారు. ఉత్తర భారతదేశంలో కావచ్చు, దక్షిణ భారతదేశంలో కావచ్చు. అలా అందరూ స్వతంత్రించుకుంటున్నటువంటి తరుణంలో 1710లో సాదిత్ ఖాన్ కూడా స్వతంత్ర ప్రకటించుకుంటాడు. ఈ సాదిత్ ఖాన్ ఎవరు? ఔరంగజేబు బీజాపూర్ని, గోల్కొండని ఆక్రమించుకొని అవన్నీ ఢిల్లీ సింహాసనం మీదకి కలుపుకున్న తర్వాత
కర్ణాటక చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కలిపి ఆర్కాట్ని రాజధానిగా చేసి ఆ కర్ణాటక ప్రాంతానికి సాదిద్ ఖాన్ అనే ఆయనని రాజప్రతినిధిగా పెడతాడు. ఆ సాదిద్ ఖాన్ కూడా ఔరంగజేబ్కి కొంతకాలమే రాజప్రతినిధిగా ఉండి ఎప్పుడైతే ఔరంగజేబ్ చనిపోతాడో 1707లో ఔరంగజేబ్ చనిపోతాడు. మంచి క్షణం కోసం వాళ్ళు వెయిట్ చేసి 1710లో సాదిద్ ఖాను స్వతంత్రత ప్రకటించుకుంటాడు. సాదిద్ ఖాన్ స్వతంత్ర ప్రకటించుకున్న తర్వాత ఆయన యొక్క వారసుడు దోస్త్ అలీ అనే ఆయన కర్ణాటకకు పాలకుడు అవుతాడు. దోస్త్ అలీ పాలకుడు అయిన తర్వాత ఆయన కుమారుడు సఫ్దర్ అలీ చందా సాహెబ్. సఫ్దర్ అలీ దోస్త్ అలీ కర్ణాటక నవాబ్ అయినటువంటి దోస్త్ అలీ ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డ్యూమాతో దోస్త్ అలీ, ఆ తర్వాత మనకి ఇతని అల్లుడైనటువంటి చందా సాహెబు ఎవరంటే దోస్త్ అలీ యొక్క అల్లుడు. ఆ తర్వాత ఇతని కొడుకు అయినటువంటి సఫ్దర్ అలీ. అయితే ఇక్కడ వారసత్వ సమస్య బయలుదేరుతుంది కాబట్టి ఇక్కడ దోస్త్ అలీ ఇంకా వీళ్ళ అల్లుడైనటువంటి చందా సాహెబ్ వీరిద్దరు కూడా ఏం చేస్తారంటే ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డ్యూమాతోటి చేతులు కలుపుతారు. ఫ్రెంచ్ గవర్నర్ అయిన డ్యూమాతో చేతులు కలుపుతారు. ఇలా ఫ్రెంచ్ గవర్నరు ఆ ఫ్రెండ్షిప్ని ఆధారంగా చేసుకొని ఏం చేస్తాడంటే తనకు తమిళనాడులోని కరైకాల్ అనే ప్రాంతాన్ని ఇవ్వాలి, అంటే గిఫ్ట్ కింద ఇవ్వమని అడుగుతాడనమాట. అలా కరైకాల్ ప్రాంతము గిఫ్ట్ కింద అడుగుతాడు. కానీ వాస్తవానికి ఈ కరైకాల్ అనే ప్రాంతము తంజావూరు, తమిళనాడులో తంజావూరు రాజు దగ్గర ఉన్నది. ఈ కరైకాల్ను రక్షించడానికి తంజావూరు రాజు మరాఠా పాలకుడైనటువంటి సాహు సహాయం కోరుతాడు. ఇక్కడ మహారాష్ట్ర సాహు ఎవరంటే శివాజీ యొక్క కుమారుడు. మరి ఈ కరైకాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి, తర్వాత ఫ్రెంచ్ వారికి ఇవ్వాలి. డ్యూమా యొక్క కోరికది ఏంటంటే మన ఇద్దరి స్నేహానికి గుర్తుగా కరైకాల్ ప్రాంతాన్ని, తమిళనాడులో ఉన్నటువంటి కరైకాల్ ప్రాంతాన్ని నాకు ఇవ్వాలి. ఈ కోరికకు అనువుగా చూద్దాము అనుకుంటే ఆ కరైకాల్ ప్రాంతమేమో తంజావూరు రాజు దగ్గర ఉంది. మరి దాన్ని తంజావూరు రాజు దగ్గర నుంచి రక్షించాలి అంటే మరి వేరే వాళ్ళ సహాయం తీసుకోవాలి కాబట్టి మరాఠా రాజు అయినటువంటి సాహు యొక్క సహాయం తీసుకుంటారు. అలా దామల చెరువు యుద్ధం అనేది జరుగుతుంది. ఈ దామల చెరువు యుద్ధంలో మొదటి పక్షంలో సాహు అంటే మహారాష్ట్ర రాజు సాహు, తంజావూరు రాజు ఉంటాడు. ఆ తర్వాత రెండవ పక్షంలో దోస్త్ అలీ, కర్ణాటక నవాబ్ అయినటువంటి దోస్త్ అలీ, ఆయన అల్లుడైనటువంటి చందా సాహెబు, ఆ తర్వాత ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డ్యూమా ఉంటారు. మొదటి పక్షంలో ఎవరెవరంటే సాహు, శివాజీ యొక్క కొడుకైనటువంటి సాహు, తర్వాత తంజావూరు రాజు మొదటి పక్షంలో ఉంటారు. ఆ తర్వాత రెండవ పక్షంలో కర్ణాటక నవాబ్ అయినటువంటి దోస్త్ అలీ, అతని అల్లుడైనటువంటి చందా సాహెబ్, ఆ తర్వాత వారికి స్నేహితుడైనటువంటి ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డ్యూమా. ఈ ముగ్గురు ఒక పక్షము. అక్కడ తంజావూరు రాజు ఎందుకంటే కరైకాల్ అనే ప్రాంతం తంజావూరు రాజు దగ్గర ఉంది. ఆయన సహాయాన్ని ఎవరికి అడిగిందంటే సాహుని అడిగిండు. సో సాహు, తంజావూరు రాజు ఒక పక్షంలో ఉన్నారు. వీళ్ళు మొదటి నుంచి స్నేహితులైనటువంటి చందా సాహెబ్ కావచ్చు, ఫ్రెంచ్ గవర్నర్ డ్యూమా కావచ్చు, లేదంటే దోస్త్ అలీ, అలా వీరు ముగ్గురు కరైకాల్ ప్రాంతాన్ని తీసుకొని డ్యూమాకి ఇవ్వాలి అని వాళ్ళ ముగ్గురు ఒక పక్షంలో ఉన్నారు. అలా 1742లో దామల చెరువు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో కర్ణాటక నవాబు దోస్త్ అలీ చనిపోతాడు. దోస్త్ అలీ చనిపోయి ఆ తర్వాత యుద్ధానంతరము కర్ణాటక నవాబుగా సఫ్దర్ అలీ అవుతాడు. సఫ్దర్ అలీ ఎవరు అంటే దోస్త్ అలీ కొడుకు. సఫ్దర్ అలీ చక్రవర్తి
అయిపోతాడు. అయితే ఇక్కడ సఫ్దర్ అలీ కాగానే ఆయనని వేలూరు రాజు, కర్ణాటకలో వేలూరు ప్రాంతం ఉంది. ఈ వేలూరు పాలకులు ముర్తాజ్ అలీ ఈయనని ఎవరిని సఫ్దర్ అలీని వధిస్తాడు. ఇక్కడ దోస్త్ అలీ చనిపోయినాడు. దోస్త్ అలీ కొడుకైనటువంటి సఫ్దర్ అలీ కూడా చనిపోయినాడు. సో ఇక్కడ వారసత్వ సమస్య ఉంది. తర్వాత నిజాం ఉల్ ముల్క్ కర్ణాటక నవాబుగా, నిజాం ఉల్ ముల్క్ ఎవరంటే హైదరాబాద్ నిజామినా. ఈయన 1748లో చనిపోతాడనమాట. ఈయన ఉండగా అంటే 1748 కంటే ముందు నిజాం ఉల్ ముల్క్ కర్ణాటక నవాబుగా అన్వారుద్దీన్ని నియమిస్తాడు. అన్వారుద్దీన్ని నియమిస్తే ఇక్కడ చందా సాహెబు మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తాడు. చందా సాహెబ్ ఎవరంటే మనకి దోస్త్ అలీ యొక్క అల్లుడు. అలా ఈయన వ్యతిరేకించగా చందా సాహెబు అన్వారుద్దీన్కి మధ్య వారసత్వ సమస్య అనేది ఏర్పడుతుంది. అన్వారుద్దీన్ ఏమో నిజాముల్ ముల్క్ చేత కర్ణాటక నవాబుగా ప్రకటించబడినటువంటి వ్యక్తి. చందా సాహెబ్ ఏమో దోస్త్ అలీ యొక్క అల్లుడు. సో వీరి మధ్య వారసత్వ సమస్య అనేది ఏర్పడింది. ఇదే టైంలో యూరప్లో ఆస్ట్రియా వారసత్వ సమస్య ఇంగ్లాండ్కు ఫ్రాన్స్కి మధ్య జరిగింది. ఇది ఆస్ట్రియా వారసత్వ యుద్ధము అసలు ఆస్ట్రియాకి ప్రష్యాకి మధ్య జరిగింది. ఇక్కడ ఆస్ట్రియాకేమో ఇంగ్లాండ్ సపోర్ట్ ఇచ్చింది, ప్రష్యాకేమో ఫ్రాన్స్ సపోర్ట్ ఇచ్చింది. అలా ఆస్ట్రియా ప్రష్యాల మధ్య జరిగినటువంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఇంగ్లాండ్ ఏమో ఆస్ట్రియాకి, ఫ్రాన్స్ ఏమో ప్రష్యాకి మద్దతు ఇవ్వడం వల్ల అక్కడ యూరప్ ఖండంలో ఇంగ్లాండ్ వారు ఫ్రాన్స్ వారు కొట్లాడుకున్నారు. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ఇంగ్లాండ్ ఫ్రాన్స్ వాళ్ళు కూడా అక్కడ మన వాళ్ళు కొట్టుకుంటున్నారు, మనం కూడా ఇక్కడ కొట్టుకోవాలి అని చెప్పేసి మన వాళ్ళు కూడా కొట్లాడుకున్నారు. దానిలో భాగంగానే 3వ కర్ణాటక యుద్ధం జరిగింది. అలా ఈ ఆస్ట్రియా వారసత్వ సమస్య అనేది కూడా కర్ణాటక యుద్ధాలకు కారణమైంది. మనకి దాని ఫలితంగా మొదటి కర్ణాటక యుద్ధం వచ్చింది. మొదటి కర్ణాటక యుద్ధము 1744 నుంచి 1748 మధ్య జరిగింది. అయితే ఇది అక్స్లా షాపెల్ అనే సంధితో ముగిసింది. అక్స్లా షాపెల్ అనే సంధితోటి ముగిసింది. ఫలితం ఏంటంటే ఫ్రెంచ్ వారి నుండి బ్రిటిష్ వారు మద్రాసును తీసుకున్నారు. ఫలితం ఫ్రెంచ్ వారు వాళ్ళ నుండి బ్రిటిష్ వారు మద్రాసును తిరిగి తీసుకున్నారు. అయితే ఈ యుద్ధంలో పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళ గురించి తీసుకున్నట్లయితే ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే, బ్రిటిష్ సేనాని బార్నెట్, ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే, బ్రిటిష్ సేనాని బార్నెట్. మద్రాస్ను ఆక్రమించుకుంది డూప్లే. మద్రాస్ను ఆక్రమించుకున్నది డూప్లే, ఫ్రెంచ్ గవర్నర్. అయితే ఫ్రెంచ్ వారి నుండి బ్రిటిష్ వారు మద్రాస్ను తీసుకున్నారు. ఫ్రెంచ్ వారి నుండి బ్రిటిష్ వారు మద్రాస్ను తీసుకున్నారు. కానీ మద్రాస్ను ఆక్రమించింది డూప్లే అంటే ఫ్రెంచ్ గవర్నర్. ఈ యుద్ధ సమయంలో బ్రిటిష్ నౌకాదళాన్ని భారతదేశానికి పంపడం జరిగింది. ఈ సమయంలో యుద్ధానికి సిద్ధంగా లేని డూప్లే ఆర్కాట్ నవాబ్ అయినటువంటి అన్వారుద్దీన్ వద్దకెళ్ళి బ్రిటిష్ వారిని హెచ్చరించవలసిందిగా కోరుతాడు. అన్వారుద్దీన్ బ్రిటిష్ వారిని నౌకాదళాన్ని తిప్పి పంపమని ఆదేశిస్తాడు. అన్వారుద్దీను నిజాం ఉల్ ముల్క్ చేత నియమించబడినటువంటి కర్ణాటక నవాబ్. అలా డూప్లే యుద్ధానికి సిద్ధంగా లేని కారణం చేత బ్రిటిష్ నౌకాదళాన్ని అన్వారుద్దీన్ చేత తిప్పి పంపించేలాగా చేస్తాడు. అయితే
డూప్లే ఏం చేస్తాడు అంటే ఆపద తొలగిన వెంటనే డూప్లే బ్రిటిష్ వారిని రహస్యంగా దెబ్బతీయడానికి మారిషస్ దీవుల్లో ఉన్నటువంటి ఫ్రెంచ్ గవర్నర్ అయిన మహేలాను పిలుస్తాడు. మారిషస్ దీవుల్లో ఉన్న మహేలాను ఆహ్వానిస్తాడు. వీరిద్దరూ కలిసి 1746లో మద్రాసును ముట్టడించి ఆక్రమించుకుంటారు. ముందేమో నేను యుద్ధానికి సిద్ధంగా లేను, వాళ్ళని పంపించమని అడుగుతాడు. అన్వారుద్దీన్ ఏమో బ్రిటిష్ వాళ్ళని వెనక్కి పంపిస్తాడు. వాళ్ళ ఆపద తొలగిపోగానే, అంటే వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోగానే బ్రిటిష్ వారిని రహస్యంగా దెబ్బతీయడానికి మారిషస్ దీవుల్లో ఉండేటువంటి మారిషస్ దీవుల్లో ఉన్నటువంటి ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి మహేలాను ఆహ్వానిస్తాడు. వీరిద్దరు కలిసి మళ్ళీ మద్రాస్ని 1746లో ఆక్రమించుకుంటారు. అయితే అంతకంటే ముందు ఫ్రెంచ్ వారికి మద్దతు ఇచ్చినటువంటి అన్వారుద్దీన్ మద్రాస్ను తమకు అప్పచెప్పమని డూప్లేని కోరుతాడు. దీనికి డూప్లే అంగీకరించని కారణంగా ఆర్కాట్ సేనలు మద్రాస్ను ముట్టడించగా ఫ్రెంచ్ వారు ఆర్కాట్ సేనలను ఓడిస్తారు. అయితే ముందు నుంచి అన్వారుద్దీన్, డూప్లే ఫ్రెండ్స్. అంటే కర్ణాటక ఆర్కాట్ నవాబులు ఎవరైతే ఉన్నారో వారు డూప్లేకి మంచి మిత్రులు. మరి బ్రిటిష్ వారిని వెనక్కి వెళ్ళిపోమ్మనంగానే వెళ్ళిపోయినారు కదా, మరి నేను వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పాను కదా, కాబట్టి ఆ మద్రాస్ ప్రాంతం ఏదైతే ఉందో మీరు ఆక్రమించుకున్నది 1746లో మీరు ఆక్రమించుకున్నటువంటి ఆ మద్రాస్ పట్టణాన్ని నాకు ఇచ్చేయండి అని అన్వారుద్దీన్ అడుగుతాడు. దానికి ఒప్పుకొని డూప్లే, ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లే ఏం చేస్తాడంటే మద్రాస్ని వెనక్కి ఇవ్వకపోగా ఆర్కాట్ సేనల్ని ఓడిస్తాడు. 1748లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధము ఆక్సిలా చాపెల్ సంధితోటి ముగుస్తుంది. ఈ సంధి షరతుల మేరకి మద్రాసును తిరిగి బ్రిటిష్ వారికి ఇవ్వాలి అంటే యూరప్ ఖండంలో జరిగినటువంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం, యూరప్లో జరిగినటువంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఆక్సిలా చాపెల్ అనే ఒక సంధితో ముగుస్తుంది. ఆ సంధి ఫలితంగానే, అంటే ఇక్కడ పెద్ద రిజల్ట్ అంటే వాళ్ళు 1746లో ఫ్రెంచ్ వారు మద్రాస్ని ఆక్రమించుకుంటారు. అన్వారుద్దీన్ ఏమో బ్రిటిష్ వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమని చెప్తాడు. మళ్ళీ మద్రాస్ను మీరు ఆక్రమించుకున్న మద్రాస్ నాకు ఇవ్వమని అడుగుతాడు. కానీ డూప్లే ఒప్పుకోకుండా ఉంటాడు. అయితే ఇక్కడ ఒక రకంగా ఫ్రెంచ్ వారికి సాధించినటువంటి విజయమే, కానీ అక్కడ ఆక్సిలా చాపెల్ సంధిలో యూరప్ ఖండంలో జరిగినటువంటి ఫలితాలలో మద్రాసును తిరిగి బ్రిటిష్ వారికి ఇచ్చేయాలి అని ఒక ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ ఫలితంగానే ఆక్సిలా చాపెల్ సంధి అంశాలలో భాగంగా ఈ మద్రాస్ని బ్రిటిష్ వారికి ఇస్తారు. ఆ తర్వాత ఈ యుద్ధంలో కర్ణాటక పీఠం కోసం జరిగినటువంటి వారసత్వ తగాదాల్లో అన్వారుద్దీన్ చందా సాహెబ్ వీళ్ళిద్దరూ కర్ణాటకలో సింహాసనం కోసం కొట్లాడుకుంటున్నారు. అన్వారుద్దీన్ ఏమో నిజాముల్ ముల్క్ పెట్టినటువంటి చక్రవర్తి, చందా సాహెబ్ ఏమో దోస్తలి యొక్క అల్లుడు. ఆయనకు కూడా సింహాసనం మీద ఆశ ఉంటుంది. ఇక్కడ చందా సాహెబ్కి ఏమో ఫ్రెంచ్ వారి మద్దతు ఇస్తారు. చందా సాహెబ్కి ముందు నుంచి కూడా డూప్లేతో మంచి సాన్నిహిత్యం ఉంటుంది. బ్రిటిష్ వారి యొక్క మద్దతుని పొందింది అన్వారుద్దీన్. ఈ అన్వారుద్దీను నిజాముల్ ముల్క్ చేత పెట్టినటువంటి చక్రవర్తి. ఈ యుద్ధంలో భాగంగా జరిగినటువంటి ఇంకొక యుద్ధం ఏంటంటే శాంతోమ్ యుద్ధం. దీన్ని అడయార్ యుద్ధం అని కూడా అంటారు. అయితే ఆధునిక భారతదేశ చరిత్రలో స్వదేశీ విదేశీ సైన్యాలకు జరిగినటువంటి తొలి యుద్ధం
అడయార్ యుద్ధం, ఏదైతే శాంతోం యుద్ధం ఉందో స్వదేశీ సైన్యాలకు విదేశీ సైన్యాలకు జరిగినటువంటి మొదటి యుద్ధము ఇది. ఈ యుద్ధంలో గెలిచినటువంటి వాళ్ళు ఫ్రెంచ్ కూటమి గెలిచింది. ఫ్రెంచ్కి వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే చందా సాహెబ్. ఓడినటువంటి వాళ్ళు బ్రిటిష్ కూటమి ఓడిపోయింది శాంతోం యుద్ధంలో. బ్రిటిష్ కూటమిలో భాగస్థులు ఎవరు అంటే అన్వారుద్దీన్ బార్నెట్. అన్వారుద్దీన్ బార్నెట్ అనేవాళ్ళు ఇక్కడ బ్రిటిష్ కూటమిలో ఉన్నారు. నిజాముల్ ముల్క్ చేత పెట్టినటువంటి అన్వారుద్దీన్, ఈయనకు సపోర్ట్ ఇచ్చినటువంటి బార్నెట్ ఇద్దరు కూడా ఓడిపోయారు. ఫ్రెంచ్ కూటమిలో సభ్యుడైనటువంటి చందా సాహెబ్ గెలుస్తాడు. తర్వాత రెండవ కర్ణాటక యుద్ధం 1749 నుంచి 1754 వరకు జరుగుతుంది. ఇది ముఖ్య కారణము హైదరాబాద్ కర్ణాటక సింహాసనాలకు వారసత్వ తగాదా. 1748లో మనకి నిజాముల్ ముల్క్ మరణిస్తాడు. నిజాముల్ ముల్క్ మరణించిన తర్వాత అక్కడ కూడా నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, నిజాముల్ ముల్క్ యొక్క కొడుకు, ముజఫర్ జంగ్ ఏమో మనవడు, వీరిద్దరి మధ్య వారసత్వ తగాదా జరుగుతుంది హైదరాబాద్లో. కర్ణాటక పరిస్థితి కొందుకొస్తే కర్ణాటకలో అన్వారుద్దీన్, చందా సాహెబ్లు, అక్కడ వారసత్వ సమస్య జరుగుతుంది. బ్రిటిష్ వారు ఎవరెవరికి మద్దతు ఇచ్చారు అంటే హైదరాబాద్లో నాజర్ జంగ్కు, కర్ణాటకలో అన్వారుద్దీన్కి బ్రిటిష్ వారు మద్దతు ఇస్తారు. ఫ్రెంచ్ వారు ఎవరికి మద్దతు ఇచ్చినారు అంటే ముజఫర్ జంగ్కి, అంటే హైదరాబాద్లో నిజాముల్ ముల్క్ మనవడైనటువంటి ముజఫర్ జంగ్కి, ఆ తర్వాత మళ్ళీ తర్వాత వాళ్ళకి అత్యంత సన్నిహితుడైనటువంటి చందా సాహెబ్కి యాజ్ యూజువల్గా వాళ్ళు మద్దతు ఇస్తారు. ఈ రెండవ కర్ణాటక యుద్ధం 2 దశలలో జరుగుతుంది. మొదటి దశలో జరిగినటువంటి యుద్ధాన్ని అంబోర్ యుద్ధం అంటారు. రెండవ దశలో ఆర్కాట్ యుద్ధాలు. అంబోర్ యుద్ధం జరిగినటువంటి సంవత్సరము 1749. అంబోర్ యుద్ధంలో కర్ణాటక నవాబ్ అయినటువంటి అన్వారుద్దీన్ మరణిస్తాడు. అంబోర్ యుద్ధంలో 1749లో జరిగినటువంటి అంబోర్ యుద్ధంలో అన్వారుద్దీన్ చనిపోతాడు. ఈ అన్వారుద్దీన్ ఎవరు సపోర్ట్ ఇస్తాడు? అన్వారుద్దీన్ బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చినటువంటి అన్వారుద్దీన్ చనిపోతాడు. అంబోర్ యుద్ధంలో మరణించినటువంటి కర్ణాటక నవాబు అన్వారుద్దీన్, ఇతనికి సపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు బ్రిటిష్ వారు. ఆ తర్వాత ముజఫర్ జంగు, ఈయన కూడా ఫ్రెంచ్ వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళే. ముజఫర్ జంగు డూప్లేకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే నవాబ్ జాఫర్ జంగ్. ముజఫర్ జంగు డూప్లేకి ఒక బిరుదు ఇస్తాడు, నవాబు జాఫర్ జంగ్. అంటే ఫ్రెంచ్ వాళ్ళు గెలిచినారు కాబట్టి వాళ్ళకు సన్నిహితుడైనటువంటి ముజఫర్ జంగు చక్రవర్తి అయినప్పుడు ఈయన డూప్లేకి నవాబ్ జాఫర్ జంగ్ అనే బిరుదు ఇస్తాడు. తర్వాత నాజర్ జంగ్ని కడప కర్నూలు నవాబులు చంపేస్తారు. కడప కర్నూలు నవాబులు లక్కిరెడ్డిపల్లి అనే గ్రామం దగ్గర చంపేస్తారు. ఈ ముజఫర్ జంగ్ని కూడా ఈ కడప కర్నూలు నవాబులు చంపేస్తారు. నాజర్ జంగ్ని చంపినటువంటి కర్నూలు నవాబు హిమ్మత్ ఖాను, ముజఫర్ జంగ్ని చంపినటువంటి వాళ్ళు కడప కర్నూలు నవాబులే. వీళ్ళు లక్కిరెడ్డిపల్లి దగ్గర ముజఫర్ జంగ్ని చంపేస్తారు. అంటే ఫ్రెంచ్ వాళ్ళు నియమించినటువంటి ముజఫర్ జంగు చనిపోయినాడు. ఆ తర్వాత నాజర్ జంగు, ఇంగ్లీష్ వారి సపోర్ట్తో వచ్చినటువంటి నాజర్ జంగు కూడా హిమ్మత్ ఖాన్ అనే ఆయన చంపేస్తాడు. ముజఫర్ జంగ్ చనిపోయిన తర్వాత హైదరాబాద్ తర్వాత ఇక్కడ
నాజర్ జంగు చనిపోయినాడు, ముజఫర్ జంగు చనిపోయినాడు. నాజర్ జంగ్, ముజఫర్ జంగ్ చనిపోయిన తర్వాత అంటే వారసులు ఎవరైతే వారసత్వ పోటీలో ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా కడప కర్నూలు నవాబులు చంపేస్తారు. కాబట్టి హైదరాబాద్ నిజాంగా ఫ్రెంచ్ సేనాని అయినటువంటి బుస్సీ సలాబత్ జంగ్ అనే ఆయనని ప్రకటిస్తాడు. రెండవ కర్ణాటక యుద్ధంలో హైదరాబాద్ నిజాం ఎవరైతాడంటే సలాబత్ జంగ్ అనే ఆయన రెండవ కర్ణాటక యుద్ధంలో అవుతాడనమాట. సో ఇక్కడ సలాబత్ జంగ్ని చక్రవర్తిగా చేసిన తర్వాత ఫ్రెంచ్ సేనలకి ఆయన రక్షణ కల్పించడమే కాకుండా సైనికుల ఖర్చు కోసం కొత్త నిజాం నుంచి ఉత్తర సర్కారులుగా పిలువబడినటువంటి కొత్త నిజాం అంటే సలాబత్ జంగ్ అనమాట. సలాబత్ జంగు ఈయన కొత్తగా ఏర్పడినటువంటి చక్రవర్తి కాబట్టి ఉత్తర సర్కారులో అయినటువంటి ఈయన నాజర్ జంగ్ యొక్క తమ్ముడు అనమాట. మరి ఉత్తర సర్కారులుగా పిలువబడినటువంటి గంజాం, విశాఖపట్నం, కృష్ణా, గోదావరి ఈ జిల్లాలను వీరి దగ్గర నుంచి ఈయన ఫ్రెంచ్ వారికి గిఫ్ట్గా ఇస్తాడనమాట. దీంతో మనకి ఫ్రెంచ్ అధికారము అటు హైదరాబాద్లో కానీ ఇటు ఆర్కాట్లో కానీ మంచి పొజిషన్కి చేరుకుంటుంది. అంటే వారే నియమించినటువంటి సలాబత్ జంగు అంటే కర్ణాటకలో కూడా వీరు నియమించినటువంటి చక్రవర్తి ఉంటారు కాబట్టి మంచి పలుకుబడి కింద ఉండేది. అయితే ఫ్రెంచ్ వారు సాధించినటువంటి పలుకుబడి ఎక్కువ రోజులు లేదు. రాబర్ట్ క్లైవ్ అనే బ్రిటిష్ గవర్నర్ జనరల్ రావడం, ఫ్రెంచ్ ప్రాబల్యము తొందరగా క్షీణించిపోవడము ఒకేసారి జరిగినాయి. అయితే ఇక్కడ ఆరణి, కావేరీ పాక్ అనే 2 యుద్ధాలలో ఆర్కాట్ నవాబు సేనల్ని బ్రిటిష్ సేనలు ఓడించేస్తాయి. తర్వాత జరిగినటువంటి యుద్ధాలు ఆర్కాట్ యుద్ధాలు. మద్రాస్ గవర్నర్ అయినటువంటి శాండర్స్ ఆర్కాట్ను ఆక్రమించుకోవడము, ఈ ఆక్రమించేటువంటి బాధ్యతను కొత్తగా వచ్చినటువంటి గవర్నర్ జనరల్ అయినటువంటి రాబర్ట్ క్లైవ్కు ఇస్తాడు. ఈ ఆర్కాట్ ముట్టడిలో భాగంగా జరిగినటువంటి యుద్ధాలు కావేరీ పాక్ అనే యుద్ధము, ఆరణి అనే యుద్ధాలు జరిగినాయి. ఈ ఆరణి, కావేరీ పాక్ యుద్ధాల్లో చందా సాహెబ్ను వధించినటువంటి ఆంగ్ల సేనాని రాబర్ట్ క్లైవ్. చందా సాహెబ్ ఎవరంటే ఫ్రెంచ్ వాళ్ళు కర్ణాటక నవాబుగా పెట్టినటువంటి వాడు. అలా చందా సాహెబు రెండవ కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగిన ఆరణి, కావేరీ పాక్ యుద్ధాల్లో చందా సాహెబ్ను వధిస్తాడు ఆంగ్ల సేనాని అయినటువంటి రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ ఆర్కాట్ని ఆక్రమించుకుంటాడు కాబట్టి ఇతన్ని బిరుదుగా ఆర్కాట్ వీరుడు అనేది వచ్చింది. రెండవ కర్ణాటక యుద్ధంలో జరిగినటువంటి సంధి ఏంటంటే పాండిచ్చేరి సంధి. ఈ పాండిచ్చేరి సంధితోటి రెండవ కర్ణాటక యుద్ధం ముగుస్తుంది. ఈ యుద్ధంలో ఓడిపోయినటువంటి ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేని తొలగించి గాడ్ హ్యూ అనే ఆయనని గవర్నర్గా నియమిస్తారు. 1754లో గాడ్ హ్యూ బ్రిటిష్ వారితోటి పాండిచ్చేరి సంధి చేసుకుంటాడు. ఈ సంధి ప్రకారము సలాబత్ జంగు హైదరాబాద్ నవాబుగా, మహమ్మద్ అలీ ఏమో కర్ణాటక నవాబుగా ఉంటాడు. మరి కర్ణాటకలో చందా సాహెబ్ను చంపేస్తారు కాబట్టి కొత్తగా వచ్చినటువంటి కర్ణాటక నవాబు మహమ్మద్ అలీ, ఫ్రాన్స్ వాళ్ళు నియమించినటువంటి సలాబత్ జంగే హైదరాబాద్ నవాబుగా ఉంటాడు. అంటే కొన్ని షరతులు విధిస్తే మళ్ళీ వీరికి కూడా కొన్ని గిఫ్ట్ల కింద బ్రిటిష్ వారికి కూడా హైదరాబాద్ నిజాం ఇస్తాడు. అలా హైదరాబాద్లో ఈ సంధి ప్రకారంగా అంటే పాండిచ్చేరి సంధి రెండవ కర్ణాటక యుద్ధం తర్వాత జరిగినటువంటి
సంధి పాండిచ్చేరి సంధి. ఈ సంధి ప్రకారంగా మనకి సలాబత్ జంగ్ హైదరాబాద్ నవాబుగా, మహమ్మద్ అలీ కర్ణాటక నవాబుగా ఉన్నారు. తర్వాత జరిగింది మూడవ కర్ణాటక యుద్ధం 1756 నుంచి 1763 మధ్య జరుగుతుంది. యూరోప్లో సప్తవర్ష సంగ్రామం జరిగింది కాబట్టి ఇక్కడ భారతదేశంలో వీళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు యుద్ధం చేసుకున్నారు. మొదటి కర్ణాటక యుద్ధంలో ఏ విధంగా అయితే యూరప్ ఖండంలో ఇంగ్లాండ్ వారు, ఫ్రాన్స్ వారు కొట్లాడుకుంటే భారతదేశంలో కూడా కొట్లాడుకున్నారు. మూడవ కర్ణాటక యుద్ధంలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఐరోపాలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఏర్పడినటువంటి తగాదాల మూలంగా మూడవ కర్ణాటక యుద్ధం జరిగింది. సప్తవర్ష సంగ్రామంలో ఇంగ్లాండు ఇంకా ఫ్రాన్స్ దేశము పోరాటం ప్రారంభించగానే వారి యొక్క వర్తక సంఘాలు భారతదేశంలో ఉన్నాయి కాబట్టి భారతదేశంలో కూడా అంటే మన మాతృదేశాలైనటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్లు యూరప్ ఖండంలో కొట్లాడుకుంటున్నాయి కాబట్టి ఇక్కడ మనం కూడా కొట్లాడుకోవాలి అని చెప్పేసి భారతదేశంలో వీళ్ళు ఇద్దరు కూడా కొట్లాడుకున్నారు. మరి హిందూ దేశంలో బ్రిటిష్ వారి ప్రాబల్యాన్ని తుదముట్టించాలి అనే దృఢ నిశ్చయంతో ఫ్రెంచ్ ప్రభుత్వం 1757 ఏప్రిల్లో కౌంట్ డి లాలీ అనే ఒక సైనికాధికారిని పంపిస్తారు. 1757 ఏప్రిల్లో కౌంట్ డి లాలీ అనే ఫ్రెంచ్ సైన్యాధిపతి భారతదేశానికి వస్తాడు. ఈ డి లాలీ 1758లో భారతదేశాన్ని చేరుకున్న వెంటనే కడలూరుని ముట్టడించి ఫోర్ట్ డేవిడ్ కోటను ఆక్రమిస్తాడు. 1758లో కడలూరును ముట్టడించి ఫోర్ట్ డేవిడ్ కోటను ఆక్రమించుకుంటాడు. ఆ తర్వాత తంజావూరుని కూడా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అది వీలు కాదు. దీని తర్వాత డీలాలి మద్రాసును కూడా ఆక్రమించుకుంటాడు. కానీ మద్రాసు బ్రిటిష్ వారి అధీనంలో ఉన్నటువంటి ప్రాంతం. అయితే దానికోసం ఏం చేస్తాడంటే హైదరాబాద్లో ఉన్నటువంటి బుస్సీని రమ్మని డీలాలి ఆదేశిస్తాడు. అయితే హైదరాబాద్ అనేది ఫ్రెంచ్ వారి సలాబత్ జంగ్ ఉన్నాడు కాబట్టి ఫ్రెంచ్ వారికి కొంచెం పలుకుబడి ఇక్కడ ఉండేది. అయితే బుస్సీ హైదరాబాద్ని విడిచి వెళ్ళగానే అచ్చడ ఫ్రెంచ్ పలుకుబడి మొత్తం క్షీణించిపోతుంది. ఇక్కడ ఉన్నప్పుడే వీరి యొక్క పలుకుబడి ఉంటుంది. ఇక్కడ నుంచి ఆయన కౌంట్ డీలాలి అనే ఆయన సైన్యాధిపతి మరి హైదరాబాద్లో ఉండనీయకుండా మద్రాసుని ముట్టడించడానికి రమ్మన్నాడు. కాబట్టి ఇక్కడ నుంచి బుస్సీ అక్కడికి వెళ్తాడు. సో ఇక్కడ లేకుండా అక్కడ లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి వీళ్ళది అవుతుంది. బ్రిటిష్ వారు ఇది అదనుగా ఏం చేస్తారంటే ఉత్తర సర్కార్లను ఆక్రమించుకుంటారు. 1760లో వందవాసి యుద్ధం జరుగుతుంది. ఈ వందవాసి యుద్ధంలో బ్రిటిష్ సైన్యాధికారి సర్ ఐర్కూట్ అనే సైన్యాధికారి ఫ్రెంచి నాయకులైనటువంటి బుస్సీని డీలాలీని ఓడిస్తాడు. ఇప్పుడు బుస్సీ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ వారి ఆధిపత్యంలో ఉండేది. కానీ డీలాలి మద్రాసును ఆక్రమించుకుందాం రా అని పిలుస్తాడు కదా. కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో ఫ్రెంచ్ వారి పలుకుబడిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సర్ ఐర్కూట్ అనే బ్రిటిష్ సైన్యాధికారి బుస్సీని డీలాలీని ఇద్దరిని కూడా ఓడించేసరికి భారతదేశంలో ఫ్రెంచ్ అధికారం పూర్తిగా క్షీణించిపోతుంది. అలా సప్తవర్ష సంగ్రామం అనేది 1763లో ప్యారిస్ సంధితో ముగుస్తుంది. ఈ సంధి షరతుల ప్రకారంగా పాండిచ్చేరి ఇతర స్థావరాలన్నీ కూడా ఫ్రెంచ్ వారికి ఇవ్వబడ్డాయి. అయితే వాటిని సైనిక పరంగా అభివృద్ధి చేయడానికి వీల్లేదు, కేవలం వర్తకానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అంటే ఇక్కడ బ్రిటిష్ వారికి సైన్యం ఉంటుంది, ఫ్రాన్స్ వారికి సైన్యం అనేది ఉండకుండా ఉంటుంది. బ్రిటిష్ వారి యొక్క ప్రత్యర్థులైనటువంటి ఫ్రెంచ్ వారి అధికారాన్ని పూర్తిగా 1760లో జరిగినటువంటి వందవాసి యుద్ధంలో పూర్తిగా
తుదముట్టించినారు. అందుకే భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యాన్ని తుదముట్టించినటువంటి యుద్ధం ఏంటంటే వందవాసి యుద్ధం అని చెప్పవచ్చు. అలా వందవాసి యుద్ధము భారతదేశంలో బ్రిటిష్ వారి పలుకుబడిని పూర్తిగా తుదముట్టించినటువంటి యుద్ధం. అలా మొదటి కర్ణాటక యుద్ధం 1744-48 మధ్య జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధం 1749-1754 మధ్య జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం 1756-63 మధ్య జరిగింది. మొదటి కర్ణాటక యుద్ధం యూరప్లో జరిగిన ఆస్ట్రియా వారసత్వ సమస్యలో భాగంగా ఇంగ్లాండ్ వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు కొట్లాడుకుంటే భారతదేశంలో ఉండేటువంటి ఇంగ్లాండ్ వారు ఫ్రాన్స్ వాళ్ళు కూడా అంటే మాతృదేశాలు అక్కడ కొట్లాడుకుంటున్నాయి కాబట్టి భారతదేశంలో వర్తక సంఘాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఇంగ్లాండ్ వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు కొట్లాడుకున్నటువంటి పరిస్థితి. మరి రెండవ కర్ణాటక యుద్ధం పూర్తిగా మనం తెలుసుకున్నాము. పూర్తిగా స్థానిక సమస్యలలో కర్ణాటక వారసత్వ సమస్యలు తలదూర్చినారు. హైదరాబాద్ నిజాం యొక్క వారసత్వ సమస్యలు తలదూర్చినారు. చివరికి ఫ్రాన్స్ వాళ్ళు ఆ మధ్య మార్గంగా సలాబత్ జంగ్ని పెట్టినారు. కానీ సలాబత్ జంగ్ రెండవ కర్ణాటక యుద్ధంలో ఫ్రాన్స్ వాళ్ళ ఆధిపత్యంలో ఉన్నా ఆ ఆధిపత్యం ఎంతో కాలం కొనసాగలేదు. రాబర్ట్ క్లైవ్ వచ్చిన తర్వాత రాబర్ట్ క్లైవ్ ఇక్కడ జరిగినటువంటి అంటే రాబర్ట్ క్లైవ్ను కావేరీ పాకు ఆరణి యుద్ధాలలో ఈయన చందా సాహెబ్ను వధించడము, రాబర్ట్ క్లైవ్ ఆ ఆర్కాట్ వీరుడుగా పేరు తెచ్చుకోవడము జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధము పాండిచ్చేరి సంధితో ముగుస్తుంది. ఆ తర్వాత మూడవ కర్ణాటక యుద్ధము యూరప్లో సప్తవర్ష సంగ్రామం జరిగినందుకు భారతదేశంలో ఉండేటువంటి అంటే అక్కడ వాళ్ళ మాతృదేశాలు కొట్లాడుకుంటున్నాయి కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ఇంగ్లాండ్ ఫ్రాన్స్ వర్తక సంఘాలు వీరు కూడా పోట్లాడుకున్నారు. మూడవ కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగినటువంటి 1760లో జరిగినటువంటి వందవాసి యుద్ధంలో భారతదేశంలో ఫ్రెంచ్ వారు పూర్తిగా వెళ్ళిపోయినారు. ఇది పారిస్ సంధితో ముగుస్తుంది. 1763లో జరిగినటువంటి పారిస్ సంధిలో కేవలం బ్రిటిష్ వారు మాత్రమే సైన్యాన్ని కలిగి ఉంటారు. ఫ్రాన్స్ వాళ్ళు కేవలం వర్తక సంఘాలను మాత్రమే మెయింటైన్ చేసుకోవచ్చు, కానీ సైన్యాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు అనేది ఆ సంధి యొక్క ముఖ్యాంశం. అలా భారతదేశంలో ఫ్రెంచ్ వారి యొక్క ప్రాబల్యాన్ని పూర్తిగా తుదముట్టించినటువంటి యుద్ధము వందవాసి యుద్ధం అని చెప్పవచ్చు. అలా భారతదేశంలో 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయి. 3 కర్ణాటక యుద్ధాల్లో ఇంగ్లాండ్ వాళ్ళకి ఫ్రాన్స్ వాళ్ళకి మధ్య జరిగినటువంటి ఈ యుద్ధాలలో ఫ్రాన్స్ వాళ్ళు పూర్తిగా ఓడిపోయి భారతదేశం నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయినారు. ఇక భారతదేశంలో చివరిగా మిగిలినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ వారు. ఆ తర్వాత వీరి యొక్క సామ్రాజ్యకాంక్ష ఏ విధంగా జరిగింది, వారు ఏ విధంగా భారతదేశంలో వలసలని ఇంకా ఎక్కువగా అంటే భారతదేశంలో బెంగాల్ని ఆక్రమించుకోవడం కావచ్చు, ఇతర ప్రాంతాలని ఏ విధంగా ఆక్రమించుకున్నారు అనేది మనము తర్వాత తరగతుల్లో తెలుసుకుందాం. ధన్యవాదాలు.